ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ కార్యక్రమం మన శ్రావణ్ గారి విహారయాత్రకి స్వాగతం. హాయ్ మచ్చాస్, నా పేరు శ్రావణ్ రెడ్డి. ఇప్పుడు టైం వచ్చి 4:10 అయింది. వెల్కమ్ టు కేప్ కొమరిన్. స్టేషన్ స్పెషల్ ఏమంటే ఇది సౌత్లో లాస్ట్ స్టేషన్ అనమాట ఇది. సో ఇండియా మ్యాప్లో కింద సైడ్ వచ్చి లాస్ట్ స్టేషన్ ఇది అనమాట. మ్యాటర్ ఏంటంటే కేప్ కొమరిన్ అనేది మన కన్యాకుమారికి ఓల్డ్ నేమ్ అనమాట. నిన్న నేను 17 కిలోమీటర్స్ నడిచాను. మొన్నొచ్చి దగ్గర 10 పాయింట్ సంథింగ్ ఎంతో నడిచాను అనమాట. సో ఈ 2 రోజుల్లో నేను దగ్గర 27 కిలోమీటర్స్ నడిచాను అనమాట. రైట్ నో టీ తాగుతున్నా. సో టీ తాగేసి మనం సన్ రైజ్ పాయింట్కి వెళ్ళిపోదాం. మనం సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్తున్నాం. ఎందుకంటే సో రూమ్స్ వచ్చి మనకి ఇంత ఎర్లీ మార్నింగ్లో తీసుకోవడం కుదరదు కాబట్టి, అండ్ ఆల్సో మేము బుక్ చేసుకోలేదు. ఎందుకంటే బుక్ చేసుకున్నాం అనుకో మనకి 11:30కి అలో ఉంటుంది అనమాట. 11:30, 12 అయిపోతుంది. సో మరి అంతవరకు బయట ఉండడం కష్టం. సో కాబట్టి వెళ్ళి డైరెక్ట్గా రూమ్ తీసుకునేస్తాం అనమాట. సో సన్ రైజ్ చూడడానికి వచ్చాను కానీ ఆ సన్ రైజ్ అయితే లేదు. ఎందుకంటే ఈరోజు సూర్యుడు రాలేదన్నమాట. సో బ్యాడ్ లక్, ఏం చేయలేం. చూద్దాం, ఇంకా కనీసం సన్సెట్ అయినా చూస్తానో లేదో చూద్దాం. టైం వచ్చి 7:30 అయింది. సో ఇక రూమ్ కోసం బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి. టైం వచ్చి 8 అయింది. ఇప్పుడు అయితే రూమ్ కూడా దొరికేసింది. సో రూమ్ కూడా తక్కువ రేట్కే దొరికేసింది అనమాట. సో ఇప్పుడు టైం 8కి వచ్చాను కాబట్టి నేను రేపు ఎర్లీ మార్నింగ్ 8కి చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఏం చేస్తారంటే రూమ్లో అయితే బుక్ చేసుకోవద్దండి. ఒకవేళ ఏమన్నా సీజన్ టైంలో అయితే బుక్ చేసుకోండి, కానీ అన్సీజన్లో వస్తే రూమ్లో అయితే బుక్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు రూమ్ను బుక్ చేసుకున్నారనుకో మీకు 11:30, 12 అయిపోద్ది అనమాట వాళ్ళు అలో చేసే ముందుకి. మనకి ట్రైన్లు ఏమంటే 4:30, 5, 3:30 ఈ విధంగానే మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట కన్యాకుమారికి వచ్చేదానికి. రూమ్ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఒక సైడ్ వచ్చి కొండలు, మరో సైడ్ వచ్చి సముద్రం. సో దీనికన్నా ఏం కావాలి. సో రూమ్ దగ్గర నుంచి విజువల్స్ ప్లే చేస్తాను, ఒకసారి విజువల్స్ కూడా చూసేయండి. సో గుడ్ మార్నింగ్ మచాస్. సో నిన్నైతే దరిద్రం కొద్దీ మనకి సన్సెట్ కూడా లేదనమాట. సో నిన్న సూర్యుడే రాలేదు, కానీ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేయాలి. సో రూమ్ చెక్అవుట్ చేసి మనం వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి సీ ఫుడ్ వరకు మనకి చాలా బాగుంటుంది ఇక్కడ. ఈవెన్ చేపలు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మీరు వస్తే కంపల్సరీ ట్రై చేయండి ఫుడ్ అయితే. కాకపోతే లైట్గా తినండి, ఎందుకంటే ట్రిప్కి వచ్చారు కాబట్టి ఎటువంటి స్టమక్ అయితే అప్సెట్ ఉండకూడదు కాబట్టి. సో ఇప్పుడే టికెట్ తీసుకొని మనం బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టికెట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి 70 రూపీస్, ఒకటి 200 రూపీస్ ఒకటి. సో ఆ రెండింటికి 200 అంటే మరీ అంత ఏం ఉండదు. జస్ట్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమంటే 200 రూపీస్కి క్యూ తక్కువ ఉంటుంది, 70 రూపీస్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంటారు. సో నాకు తెలుసుగా 70 రూపీస్లో టికెట్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒక బోట్ మిస్ అయినా కానీ ఇంకొక బోట్ మనకు దొరుకుతుంది అనమాట. ఆ 200 ఇస్తే మీకేం స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. జస్ట్ అందరూ ఒకే బోట్లో వెళ్ళాలి యాజ్ యూజువల్గానే. బోట్ ఎక్కేంత వరకే 200 తేడా ఉంటుంది, కానీ బోట్ ఎక్కినాక ఏదైనా ఒకటి. సో ఇప్పుడే వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర బోట్ దిగేసాం అనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే మనకి ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి అనమాట. ఇండియన్ ఓషన్ కలుస్తుంది, తర్వాత వచ్చి అరేబియా సీ కలుస్తుంది, అండ్ బే ఆఫ్ బెంగాల్ కలుస్తాయి అనమాట. ఈ 3 కలిసే ప్లేస్ అనమాట. సో ఇదే అనమాట మనకి వివేకానంద రాక్ మెమోరియల్. చూడండి చుట్టుపక్కల మీకు ఒకసారి
అండ్ మీకు చుట్టుపక్కల వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఎటు చూసినా నీళ్ళే అన్నమాట. ఇక్కడ చుట్టూ మనకి మీరు ఇంత రౌండ్ తిరిగితే చుట్టుపక్కల మీకు నీళ్ళే ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అది మనకి ఇక్కడ ఉండే అని చెప్పు కూడా. అండ్ ఇది వివేకానంద రాక్ మెమోరియల్ హిస్టరీ కానీ అదంతా నేనైతే చెప్పలేను, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది మొత్తానికి. సో నేనైతే ఆ హిస్టరీల గురించి వాటి గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి, సో నేను అంత క్రీస్తు పూర్వము 1960 1970 అలాంటివి అంటే నా వల్ల కాదు, సౌతులకు కూడా అది ఎందుకంటే బోరింగ్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట అది. సో మీరు అయితే హిస్టరీ తెలుసుకొని వచ్చే అంత అవసరం ఏం లేదు, మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కంటికి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట, ఈ చుట్టుపక్కల కానీ అంతా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏమంటే మీకు మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు, అలాగే ఈవినింగ్ సన్సెట్ చూడొచ్చు. సో ఇక్కడ మీకు సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, అలాగే సన్సెట్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. సో రెండు ఉంటాయి. సో కాకపోతే మనం వచ్చిన సీజన్ వల్ల ఏమో తెల్ల కానీ నాకు ఆ రెండు మిస్ అయ్యాను అనమాట. సో ఫీల్ అవుతే ఉంది కానీ ఇంకా సో నేను ఇక్కడ అయితే ఆపను, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ టైం చూస్తాను నేను. బోట్ రైడ్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో టైం వచ్చి మనకి 10:30 అయింది ఇప్పుడు. సో మనం కొంచెంసేపు తిరిగేసి మనకి 1కి ట్రైన్ ఉందన్నమాట. సో తిరిగేసి కొంచెంసేపు అట్లా తిరిగి తినేసి వెళ్ళిపోతే సరిపోద్ది టైం కూడా. ఈ ట్రైన్ వచ్చి హింసాగర్ ఎక్స్ప్రెస్. సో ఇది మనకి కన్యాకుమారి నుంచి కత్రా వెళ్తుంది. సో కత్రా అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది వచ్చి మొత్తానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ ట్రైనే. సో కన్యాకుమారి గురించి ఇంకొన్ని విశేషాలు మనం ట్రైన్ ఎక్కినాక మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ వచ్చి మనకి కేరళ మీద వెళ్తుంది అనమాట. త్రివేంద్రం కానీ తర్వాత వచ్చి మనకి కొల్లం కానీ ఇవన్నీ కవర్ అయ్యి. సో నేను ఇంకోటి ఏం చెప్పాల్దలుచుకుంటా అంటే, మీకు ఒకవేళ టైం ఉంటే ఒక 7 days ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారంటే, సో రామేశ్వరం రండి. రామేశ్వరము కన్యాకుమారి. ఇంకొకటి ఏమంటే, మీరు ఒకవేళ ఒక 7 days మీకు టైం ఉంది అనుకుంటే రామేశ్వరం నుంచి కన్యాకుమారి, నెక్స్ట్ వచ్చి మీరు త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది. సో అది చూసేయండి. దాని తర్వాత మీరు ఒకవేళ చిల్ అవ్వాలనుకుంటే మీకు దగ్గరలోనే వర్కలా కూడా ఉందన్నమాట. సో వర్కలా అనేది నాకు ఫేవరెట్ ప్లేస్ అది. ఈవెన్ నాకు వర్కలా గురించి చెప్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఉన్నది ఒకటే లైఫ్, హ్యాపీగా బ్యాగులు సర్దుకోండి, బయలుదేరండి భయ్య. చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్లేసులు, మిస్ కాకండి. ఉంటాను మరి, బాయ్.